కాంతులు వెలుగులేని దీపావళి పండుగ పూటనే పలువురి గిరిజనుల ఇండ్లలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. బిల్లులు కట్టలేదనే కారణంతో ట్రాన్స్ అధికారులు బలవంతంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వారంతా ఇప్పుడు అంధకారంలో పండుగను జరుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చిచుధరి గ్రామంలో చాలా మంది నివాస గృహాలకు కరెంట్ కట్ చేయడంతో దండారి ఉత్సవాలను ఎలా జరుపుకోవాలంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. లక్షల రూపాయలు బకాయిలు ఉన్న పరిశ్రమలు, బడా వ్యాపారులు, దుకాణ సముదాయాల యజమానులను వదిలేసి కూలీ నాలీ చేసుకుని కడు దయనీయమైన జీవితాలు గడిపే అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రతాపం చూపిస్తారా అంటూ ఆవేదనకు వెళ్లగక్కుతున్నారు. తమపై ఎందుకంత అక్కసు ప్రదర్శిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లించడానికి కాస్త సమయం ఇవ్వాలని, అంతేగాని ఉన్న ఫలంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి తమను అంధకారంలోకి నెట్టివేయడం భావ్యం కాదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఆఫీస్ 4 ఫ్లోర్స్ 4 అంతస్తులు మేము ఆదివాసులము. మేము ప్రతి పండుగకి గ్రాండ్గా చేపిస్తాము. కానీ మాకు సడన్గా ఇప్పుడు దీపావళి చేసేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు కరెంట్ లేదు, కట్ చేసిండ్రు. దీపావళి గ్రాండ్గా ఇంత చీకట్లో ఎట్లా చేస్తారు? మాకు కరెంట్ రావాలని కలెక్టర్ మేడంకి కోరుతున్నాము. దీపావళి పండుగ మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ఈ టైంలో గతంలో ఎప్పుడు రాంది ఇప్పుడు సడన్గా వచ్చి 20,000 25,000 కరెంట్ బిల్ కట్టడానికి కష్టం అవుతున్నది. అందుకని కట్టమంటే కరెంట్ తీసేశారు. పండగ టైంలో తీయడం చాలా బాధాకరమైన విషయం. కలెక్టర్ మేడం దీన్ని స్పందించి రేపటికల్లా కరెంట్ వచ్చేలా చూడాలని కలెక్టర్ మేడంని కోరుతున్నాను. మా ఆదివాసీ సంస్కృతి దండరి ఈ సమయంకి కరెంటు మొన్న నుంచి లేదు. అందుకు మినిమము కట్ చేస్తే చేయండి, కానీ పండుగ తర్వాతనే చేయండి. కానీ పండుగ చూసి కట్ చేసుడు కరెంటులకు చాలా ఇబ్బంది. మా దేవుని దయ వలన మీరు తప్పకుండా ఇవాళ కరెంటు ఇవ్వాలని